వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है. సంధ్యా థియేటర్ వ్యవహారం తర్వాత సంధ్యా థియేటర్లో తొక్కిసలాట, ఓ మహిళా మృతి, ఓ బాలుడు అపస్మారక స్థితికి చేరుకోవడం, ఆ తర్వాత పోలీసులు అల్లు అర్జున్కు, అదే పుష్ప హీరో అల్లు అర్జున్కు నోటీసులు ఇవ్వడం, వెంటనే అరెస్టు చేయడం, ఆయన అదే రోజు రాత్రి బెయిల్ పొందడం, రెండో రోజు మార్నింగే ఆయన బయటికి రావడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి అసెంబ్లీలో పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇవన్నీ తెలుసు. ఆ స్టేట్మెంట్ల తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఇండైరెక్ట్ గానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇవ్వడం, ఆ తర్వాత సిటీ కొత్వాల్ ఒక వీడియో ప్రదర్శన ఏర్పాటు చేసి అసలు జరిగింది ఇది అంటూ దూకుడుగా రిప్లై ఇవ్వడం, ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో ఉన్న, మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న తెలుగు చలనచిత్ర సీమ ఆంధ్రాకు వెళ్ళిపోతుందని వాదనలు బయలుదేరాయి. చాలామంది ఇక అయిపోయింది, హైదరాబాద్లో సినీ ఇండస్ట్రీ ఉండదు, ఆంధ్రాకు వెళ్ళిపోతుందని చర్చోపచర్చలు ప్రారంభించారు. అనేక మంది సినీ ప్రముఖులు కూడా ఈ విషయంలో అంతర్గతంగా చర్చించుకున్నారు. దీనికి తోడు అటువైపు నుంచి పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తెలుగు చలనచిత్ర సీమ ఆంధ్రాకు తరలి రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఆయన పుష్ప వ్యవహారాన్ని ఏమాత్రం టచ్ చేయకుండా ఆంధ్రాలో అత్యంత అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి, ఇక్కడికి సినీ పరిశ్రమ రావాలంటూ ఆయన ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను సినీ ఇండస్ట్రీకి పిలుపునిచ్చారు. దీనిపై చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి, కానీ పెద్దగా ఎవరు దీనికి స్పందించిన దాఖలాలు లేవు. చిత్రసీమ తరలిపోతుందనే వాదన కొట్టిదే అంటూ రాష్ట్ర మంత్రి కూడా కొట్టిపారేశారు. నిజమే, చిత్రసీమ తరలిపోతుందనే విషయం పట్ల సినీ ఇండస్ట్రీలోనే చాలా మంది దానికి నిరాకరించారు. ఎందుకు వెళ్తామంటూ కూడా కౌంటర్లు ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశారని కూడా వాదనలు వచ్చాయి. అలాంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా సినిమా ఇండస్ట్రీపై విరుచుకుపడ్డారు. పుష్ప సినిమా నేపథ్యంలో జరిగిన పరిణామాలపై ఆయన తీవ్రంగా స్పందించిన మాట వాస్తవమే. ఆయన అసెంబ్లీ వేదికగా చిత్రసీమపై పంజా విసిరారు. ఇక బెనిఫిట్ షోలుండవు, టికెట్లకు రాయితీలుండవు, టికెట్ల ధరలు పెంచే ప్రసక్తి లేదంటూ ఆయన అసెంబ్లీలో చాలా క్లియర్ కట్గా చెప్పేశారు. దీంతో చిత్రసీమలో ప్రకంపనలు చెలరేగాయి. అటు ఆంధ్ర నుంచి పిలుపు వచ్చినట్టుగా చిత్రసీమ ఆంధ్రాకు తరలిపోయే అవకాశం లేదు. మరోవైపు అల్లు అర్జున్పై ఉచ్చు బిగుసుకుంటుంది. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు చెలరేగాయి. ఇక చేసేది ఏమీ లేదు. రేవంత్ రెడ్డి చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. మరో మార్గం లేదు. సినిమా ఇండస్ట్రీ ఒక మెట్టు దిగి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆ కార్యాలయం పర్మిషన్ కూడా ఇచ్చింది. అంటే సినిమా పెద్దలు, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు, హీరోలు, నిర్మాతలు, దర్శకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యేందుకు ఉత్సుకత చూపుతున్నారు. ఈ సమావేశంలో పుష్ప వ్యవహారంతో పాటు, అంటే సంధ్యా థియేటర్లో జరిగిన వ్యవహారంతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన పలు సమస్యలను ప్రస్తావిస్తామంటూ వాళ్ళు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఎఫ్డిసి చైర్మన్ దీంట్లో చొరవ తీసుకొని సినీ ఇండస్ట్రీకి ముఖ్యమంత్రికి మధ్య సయోధ్య కుదుర్చాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆయన చొరవలో భాగంగానే ఈ సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశంలో అల్లు అర్జున్ కూడా పాల్గొంటారట, అల్లు అరవింద్ కూడా పాల్గొంటారు, మెగా ఫ్యామిలీ హీరోలు పాల్గొంటారు. దీంతో ఈ సమావేశం ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి పోదు అని ఈ సంఘటనతో, ఈ పరిణామంతో మళ్ళీ గట్టిగా చెప్పవచ్చు. సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లోనే ఉంటుంది. మరోవైపు రేవంత్ విసిరిన పంజాకు ఇండస్ట్రీ విలువెల్లాడుతూ పాహిమామంటూ రేవంత్ రెడ్డి చెంతకు చేరింది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో ఇక
వేచి చూడాల్సిందే.